వరకు ఒక 4 మంత్రుల నియోజకవర్గాల్లో కార్యక్రమాలు జరిగినాయి. వికారాబాద్ ప్రసాద్ గారి నియోజకవర్గం, నర్సాపూర్ సునీతా లక్ష్మారెడ్డి గారి నియోజకవర్గం, జానారెడ్డి గారి నాగార్జున సాగర్ నియోజకవర్గం, నిన్న మంత్రి సుదర్శన్ రెడ్డి గారు బోధన్ నియోజకవర్గాల్లో నిరసన సభలు కార్యక్రమాలు జరిగినాయి. ఇవాళ అనుకుంటున్నది ఏంటంటే ఇంకా మిగిలిన మంత్రుల నియోజకవర్గాల్లో కార్యక్రమాలు కొనసాగించాలి. జనగామ ఉండే కానీ సెలవుల కారణంగా దాన్ని కొంత వాయిదా వేసుకున్నాం. 17 నాడు మంత్రి ఉంది, 18 మహేశ్వరం, 21 గద్వాల, 23 పాలేరు, 24 హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో కార్యక్రమాలు అనుకున్నాం. జనగామది ఇంకా డేటు ఫిక్స్ కాలేదు. అదేవిధంగా ఇంకా 1-2 నియోజకవర్గాల్లో కూడా ప్రతిపాదనలు వస్తున్నాయి. అవి కూడా ఖరారైన తర్వాత మీకు తెలియజేస్తాం. ఇది కాకుండా 27 నాడు మేము ఇప్పటికే ఒక కార్యక్రమం సభ అనుకున్నాం. దాన్ని దీక్షగా మారిస్తే బాగుంటుందేమో అని చెప్పి అందరూ కూడా అంటున్నారు. దీక్షగా మార్చడానికి దాదాపు అందరూ సుముఖంగానే ఉన్నారు. ఒకసారి సంప్రదింపులు జరిగిన తర్వాత దానికి సంబంధించిన వివరాలు మీకు రేపటికల్లా వెల్లడిస్తాం. ఇది కాకుండా 18 నాడు చింతన బయటకు ఉంది కాబట్టి మరి 17 కూడా ఏమైనా నిరసన కార్యక్రమాలు ఉంటే బాగుంటుంది అనే ఒక సూచన వస్తున్నది. ఆ నిరసన కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు కూడా సంప్రదింపులు జరుగుతున్నాయి. పార్టీలతో కూడా మాట్లాడిన తర్వాత దానికి కూడా ఒక రూపం ఇస్తాం. ఇవి 2 విషయాలు కూడా ఒక తుది రూపం ఇచ్చి రేపు ఉదయం కల్లా మీకు స్పష్టత ఇస్తాం. ఢిల్లీకి సంబంధించిన పర్యటనలు వాయిదా వేసుకున్నాం. ఈ సెలవుల కారణంగా కలవాలనుకున్న కొంతమంది నాయకులు అందుబాటులో లేరని తెలిసింది. మరి మేము పెద్ద బృందం వెళ్ళిన తర్వాత అనుకున్నట్టుగా కార్యక్రమాలు కాకపోతే అది మాకు కూడా నిరుత్సాహం అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు వద్దు, తర్వాత పెట్టుకుందాం, దాన్ని పరిస్థితిని బట్టి తర్వాత ఎప్పుడు వెసులుబాటు జరిగితే అప్పుడు, లేకపోతే ఢిల్లీలో జేఏసీ ఉంది కదా, వాళ్ళ కార్యాచరణ వాళ్ళకి అప్పగించవచ్చు కదా అనే ఆలోచన కూడా ఉంది. కనుక ముందు నుంచి మేము అంటున్నట్టు ఒక ఆలోచన ఉండే, ఆ ఆలోచన అనేది ఇవాళ కొంత సస్పెన్షన్లో పెట్టినాం. దానికి సంబంధించి ఢిల్లీ జేఏసీని అయితే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు, అపాయింట్మెంట్లు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు కొనసాగిస్తారు. మేము కూడా వీలైతే వాళ్ళతో జాయిన్ కావటమా ఎప్పుడు ఎట్లా అనేది మరి ఇక్కడ ఉండే పనుల ఒత్తిడిని బట్టి దాన్ని సార్, ఇక్కడ మీరు ఢిల్లీకి వెళ్దామనుకున్నట్లే సమైక్యవాదం కోరుకున్నటువంటి ఆ ప్రతినిధులు కూడా లక్నోకి వెళ్ళి సమాజ్వాదీ పార్టీని కలుద్దామనే ప్లాన్లో ఉన్నట్టుగా చూస్తున్నాం. అయితే మేమేం చేయాలి మీకు తెలంగాణ మార్చ్ కావచ్చు, మిలియన్ మార్చ్ కావచ్చు, సాధారణ ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఒక పెద్ద కార్యక్రమాన్ని పిలిపించారు. కానీ ఈ నెల రోజులు కీలకమైనటువంటి ఈ నెలలో మామూలు కార్యాచరణతో వెళ్ళడం సబబు కాదని ఒక విమర్శ కూడా ఉంది. మీరు పెట్టాలనుకున్నంత రీతిలో ఒత్తిడి కలగట్లేదన్న ఒక భావన కూడా వినిపిస్తుంది. ఎంతవరకు కరెక్ట్? మరి అలాంటి పెద్ద కార్యాచరణ ఏమన్నా ఇప్పుడు సంప్రదింపులు చేస్తున్నామని చెప్పి ఒక తుది రూపం ఇస్తున్నాం. రేపు ఉదయం కల్లా మేము ఒక తుది రూపం ఇస్తాం. సార్, ఇప్పుడు షిండే ప్రకటన చూసుకుంటే మొన్న మాట్లాడే మీడియాతో మేము తేల్స్తామని చెప్పలేదు, ఇస్తామని కూడా చెప్పలేదు. ఒక 4 రోజుల గడువు అయితే తీసుకున్నాం. ఇలాంటి సంప్రదింపులు అనేవి రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి. అఖిలపక్షం అనేది ఆఖరిది కాదు అంటున్నాడు. నెల లోపల ప్రకటన చేస్తా అంటున్నాడు. అది సానుకూల ప్రకటన కావాలనేది మా డిమాండ్. ఆ డిమాండ్ సాధన వరకే మేము పెట్టవలసిన ఒత్తిడి. ఇంకొకటి ఇవాళ ఉన్న సందర్భం ఏంటంటే కీలక సందర్భం, రాజకీయ నాయకత్వమే పూనుకోవాలి. అందుకని మంత్రులే ఎక్కువగా కదిలితే మంచిది అనేది ఆ మంత్రుల నియోజకవర్గాల్లో మీటింగులు వాళ్ళ ద్వారా ఒత్తిడి పెట్టే కార్యాచరణ కొనసాగిస్తారు. అంటే శ్రీకృష్ణ కమిటీ ప్రతిపాదనలు కూడా ఉన్నాయనే వ్యాఖ్య అది ఎంతవరకు సమర్థనీయమంటారు? షిండే నేను చాలాసార్లు చెప్పిన మీకు ఊహాగానాల మీద స్పందిస్తే షిండే అన్నాడు సార్, షిండే అన్నాడు ప్రతిపాదనలు ఉన్నాయి మా దగ్గర అని అన్నాడు. షిండే అన్ని ప్రతిపాదనలే కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మాది మాత్రం మేము స్పష్టంగా చెప్పినాం. ఏంది, హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ తప్ప మరి ఏది మాకు ఆమోదయోగ్యం కాదు. మిగతా ఏ ప్రతిపాదనలు మేము తిరస్కరిస్తున్నాం, ఖండిస్తున్నాం. తెలంగాణ మాత్రమే ఇవ్వాలని మేము రేపు మీరు చెప్పబోయే కార్యాచరణ ఇప్పుడు ప్రకటించిన కార్యాచరణకు భిన్నమైందా? అదే అందులో భాగంగా ఏ కార్యాచరణ ఉంటుంది కదా, దాన్ని ఎట్లా చేయాలి ఏంటి అనేది ఆలోచించుకొని ప్రకటన